ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యము కీర్తనలు 84:11. బైబిల్ ఇలా చెబుతుంది, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప వాగ్దానం. మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనకు మేలు చేయకుండా ఉండడు. వాక్యం అర్థం. ఈ వాక్యం మనకు రెండు విషయాలు చెబుతుంది. 1. మనము యథార్థంగా జీవించాలి. 2. దేవుడు మనకు మేలు చేస్తాడు. యథార్థం అంటే నిజాయితీ, నీతి, దేవుని భయము. ఇలా జీవించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మేలు. దేవుడు మన జీవితంలో చాలా రకాలుగా మేలు చేస్తాడు. మనలను కాపాడుతాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన పనులను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చే మేలు మన జీవితాన్ని మార్చుతుంది. ప్రోత్సాహం. ఈ రోజు మీరు కష్టాలలో ఉండవచ్చు, కాని దేవుడు మీకు ఇలా చెబుతున్నాడు, నేను నీకు మేలును చేయక మానను. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. నీవు యథార్థంగా నడిచే వారికి మేలు చేయక మానవని వాగ్దానం చేశావు. ప్రభువా, మా జీవితాలను నీ చిత్తానికి అనుగుణంగా మార్చుము. మా హృదయాలలో నిజాయితీ మరియు నీతి నింపుము. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి జీవితాలలో ఉన్న సమస్యలను తొలగించుము. వారి కుటుంబాలలో శాంతి ఇవ్వుము. వారి పనులను ఆశీర్వదించుము. వారి జీవితాలలో నీ మేలు కనబడునట్లు చేయుము. ప్రభువా, మా భవిష్యత్తును నీ చేతిలో అప్పగిస్తున్నాము. నీ కృప మరియు నీ ఆశీర్వాదం మా మీద ఉండనివ్వుము. మా జీవితాలను నీ మహిమకు ఉపయోగించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.